నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాక్ మహారాజ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకొని దుమ్ము దులిపేసింది. ఇదిలా ఉంటే డాక్ మహారాజ్ లో పోషించిన పాయల్ పాత్రకు దండిగా ప్రశంసలు అందుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ గగన గీతిక. డాక్ మహారాజ్ లో నటించే అవకాశం రావడమే ఒక గొప్ప అవకాశం అనుకుంటే, ఆ చిత్రంలో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన ప్రశంసలు అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని అంటుంది బాలనటి గగన గీతిక. పిట్ట కొంచెం కూతఘనం అనే సామెతను గుర్తు చేస్తూ 4.5 ప్రాయంలోనే టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి లాయర్ విశ్వనాథ్ చిత్రంతో బాలనటిగా అరంగేట్రం చేసిన ఈ చిచ్చర పిడుగు రెండవ మూవీ ఇది. RRR, నారప్ప, 18 పేజెస్, తెల్లవారితే గురువారం తదితర చిత్రాల్లో హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలతో తన ప్రతిభకు మరింత సానబెట్టుకుంది. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ది గ్రేట్ ఇండియన్ సూసైడ్, ప్రేమ విమానం చిత్రాలలోనూ నటించి మెప్పించిన గగన ప్రస్తుతం మోదెల రైల్వే స్టేషన్ 2 సినిమాలో తమన్నా చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తోంది. సినిమాలు చేస్తూనే చదువును నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న గగనకు ప్రేరణ తన తండ్రి శ్రీతేజ అని తెలుస్తోంది. సినిమా రంగంపై ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చిన శ్రీతేజ కుటుంబానికి అండగా ఉంటూనే సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం యానిమేషన్ రంగాన్ని ఎంచుకొని నటుడిగా తను కూడా తనకంటూ చిన్న ప్రత్యేకత సంపాదించుకునే దిశగా ముందుకు సాగుతున్నాడు. హైదరాబాద్ డ్రీమ్స్ మూవీలో లీడ్ రోల్ చేసి పలు మూవీస్ లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ తో మెప్పించిన శ్రీతేజ్ కృష్ణ తెలిసి ఎదలోయలో ఇంద్రధనస్సు వంటి ధారావాహికలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకవైపు సాంప్రదాయబద్ధంగా కూచిపూడి నేర్చుకుంటూనే మరోవైపు వెస్ట్రన్ డాన్స్ కూడా సాధన చేస్తున్న గగన తను నటించిన డాక్ మహారాజ్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం, అందులో తను చేసిన పాయల్ అనే పాత్ర కథను కీలక మలుపు తిప్పేది కావడం పట్ల పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తోంది. తనపై ఎంతో వాత్సల్యం చూపించి తనతో కాంబినేషన్ సీన్స్ లోనూ బెరుకు లేకుండా నటించేలా ప్రోత్సహించిన బాలయ్యకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు బాబీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్తోంది గగన. భవిష్యత్తులో మంచి పర్ఫార్మర్ గా పేరు గడించాలని కోరుకుందాం. నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాక్ మహారాజ్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకొని దుమ్ము దులిపేసింది. ఇదిలా ఉంటే డాక్ మహారాజ్ లో పోషించిన పాయల్ పాత్రకు దండిగా ప్రశంసలు అందుకున్న చైల్డ్ ఆర్టిస్ట్ గగన గీతిక. డాక్ మహారాజ్ లో నటించే అవకాశం రావడమే ఒక గొప్ప అవకాశం అనుకుంటే, ఆ చిత్రంలో బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఆయన ప్రశంసలు అందుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని అంటుంది బాలనటి గగన గీతిక. పిట్ట కొంచెం కూతఘనం అనే సామెతను గుర్తు చేస్తూ 4.5 ప్రాయంలోనే టిక్ టాక్ వీడియోస్ చేస్తూ ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించి లాయర్ విశ్వనాథ్ చిత్రంతో బాలనటిగా అరంగేట్రం చేసిన ఈ చిచ్చర పిడుగు రెండవ మూవీ ఇది. RRR, నారప్ప, 18 పేజెస్, తెల్లవారితే గురువారం తదితర చిత్రాల్లో హీరోయిన్ల చిన్నప్పటి పాత్రలతో తన ప్రతిభకు మరింత సానబెట్టుకుంది. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ ది గ్రేట్ ఇండియన్ సూసైడ్, ప్రేమ విమానం చిత్రాలలోనూ నటించి మెప్పించిన గగన ప్రస్తుతం మోదెల రైల్వే స్టేషన్ 2 సినిమాలో తమన్నా చిన్నప్పటి క్యారెక్టర్ చేస్తోంది. సినిమాలు చేస్తూనే చదువును నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్న గగనకు ప్రేరణ తన తండ్రి శ్రీతేజ అని తెలుస్తోంది. సినిమా రంగంపై ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చిన శ్రీతేజ కుటుంబానికి అండగా ఉంటూనే సినిమా రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం యానిమేషన్ రంగాన్ని ఎంచుకొని నటుడిగా తను కూడా తనకంటూ చిన్న ప్రత్యేకత సంపాదించుకునే దిశగా ముందుకు సాగుతున్నాడు. హైదరాబాద్ డ్రీమ్స్ మూవీలో లీడ్ రోల్ చేసి పలు మూవీస్ లో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్ తో మెప్పించిన శ్రీతేజ్ కృష్ణ తెలిసి ఎదలోయలో ఇంద్రధనస్సు వంటి ధారావాహికలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఒకవైపు సాంప్రదాయబద్ధంగా కూచిపూడి నేర్చుకుంటూనే మరోవైపు వెస్ట్రన్ డాన్స్ కూడా సాధన చేస్తున్న గగన తను నటించిన డాక్ మహారాజ్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కావడం, అందులో తను చేసిన పాయల్ అనే పాత్ర కథను కీలక మలుపు తిప్పేది కావడం పట్ల పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తోంది. తనపై ఎంతో వాత్సల్యం చూపించి తనతో కాంబినేషన్ సీన్స్ లోనూ బెరుకు లేకుండా నటించేలా ప్రోత్సహించిన బాలయ్యకు ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు బాబీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్తోంది గగన. భవిష్యత్తులో మంచి పర్ఫార్మర్ గా పేరు గడించాలని కోరుకుందాం.